హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనము ఈ క్లాస్‌లో ముఖ్యంగా పాలిటీ రివిజన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుంటామండి. ఎందుకు అంటే మనకి ఎగ్జామ్‌కి కేవలం 12 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. నిన్న సండే. అప్పటికి మనము నిన్న కూడా కొంత పుషప్ అనేది మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఏపీ హిస్టరీకి సంబంధించి కావచ్చు, లేదంటే రీజనింగ్‌కి సంబంధించి కొంచెము ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అలాగా కొంచెం గిస్ట్ లాగా తీసుకురావడం జరిగింది. సో, 12 డేస్ మాత్రమే ఉంది కాబట్టి రోజుకొకటి మీరు ఒక మంచి స్ట్రాటజీతో సిలబస్‌ని కంప్లీట్ చేసుకునే ప్రణాళికకి సిద్ధం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ 12 డేస్‌లో కనీసము మీరు 2 టైమ్స్ రివిజన్ గాని చేయగలిగితే కన్ఫర్మ్‌గా మంచి ఫైట్ అయితే ఇవ్వచ్చు మీరు. అంతే తప్ప కొత్త టాపిక్స్ జోలికి, కొత్త బుక్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. వీలైనంత కాడికి ప్రాక్టీస్ అంతే. కన్ఫర్మ్‌గా ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము అసలు ఏంటి అనేది. యాజ్ యూజువల్‌గా మనము పాలిటీ స్ట్రాటజీని చెప్పే ముందు మన ఛానల్ ద్వారా అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్ ద్వారా ఏపీ హైకోర్టుకి సంబంధించి టెస్ట్ సిరీస్ మొత్తము 40 టెస్టులు, 30 సబ్జెక్టివ్ అండ్ 10 వచ్చి గ్రాండు. 40% డిస్కౌంట్ అనేది నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. చాలామంది కాల్ చేసి డిస్కౌంట్ గురించి అడగడం జరిగింది. వాటిని కూడా మనం తీసుకున్నాము. రిజిస్టర్ చేసుకోవచ్చు. 9441541828 వెంటనే కాల్ చేయండి ఈరోజు. మనము పాలిటీకి సంబంధించి టెస్ట్ 15, 16, 17, 18లో మనం పాలిటీని కవర్ చేసాము. 4 రోజులు దాదాపు వరుసగా 4 టెస్టులు మనం కండక్ట్ చేసుకుంటూ వచ్చాము. 12థ్ జరిగిన టెస్ట్ ఇది. 13థ్ జరిగిన టెస్ట్ ఇది. ఓవరాల్‌గా మనం టెస్ట్‌లో కవర్ చేసిన పాయింట్సు మాక్సిమము అన్ని ఏరియాస్ నుంచి కవర్ చేసేయడానికి ట్రై చేశారు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిందేందంటే టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళైనా సరే, లేదంటే వ్యూవర్స్ అయినా సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందంటే, పాలిటీ అనంగానే మీకు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగ పరిణామము ఈ ఫ్రేమ్‌వర్క్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, స్టార్టింగ్ 1925లో బిర్కెన్ హెడ్ అనేటువంటి వ్యక్తి ఆంగ్లేయుడు భారతదేశంలో భారతీయులు స్వాతంత్రం కోరే ముందు పరిపాలించేందుకు గాను మీరు నియమ నిబంధనలను కనీసం రాసుకోగలరా మీరు అని చెప్పి ఒక సవాల్ విసరడము. దాన్ని స్వీకరించినటువంటి భారతీయులు మోతీలాల్ నెహ్రూ ఒక నివేదిక రాయమని చెప్తారు. దాన్నే నెహ్రూ రిపోర్ట్ అంటారు. ఫైనల్‌గా 1937లో 1937లో కాంగ్రెస్ పార్టీ ఫేజ్‌పూర్ అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి ఐఎన్‌సి సమావేశంలో భారతీయుల కోసం రాజ్యాంగ పరిషత్‌ని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. ఆ రకంగా ఫ్రేమ్‌వర్క్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి మా ఇక్కడ ఉద్దేశము. తర్వాత ఫ్రేమ్‌వర్క్‌లో మీరు ఇంకా కొన్ని పాయింట్స్‌ని టచ్ చేసుకోవాలి. ఎలాగా వచ్చింది వేవేల్ ప్రణాళిక, తర్వాత క్యాబినెట్ మిషన్ ఏ విధంగా వచ్చింది, తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడింది, తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మంత్రుల సంఖ్య ఎంత, 14 మంది మంత్రులు కలిసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వ్యవసాయ శాఖ మంత్రిగా బాబు రాజేంద్ర ప్రసాద్. ఇలా స్టార్ట్ అయింది. 1946 డిసెంబర్ 6న భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. డిసెంబర్ 9న మొదటి సమావేశం ఏర్పడింది. డిసెంబర్ 9న దాదాపు 211 మంది హాజరవ్వడము. సచ్చిదానంద సిన్హాని తాత్కాలిక అధ్యక్షుడిగా జేబీ కృపాలాని నియమించడం జరిగింది. దానికి గల కారణము ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వయస్సులో పెద్దవారైనటువంటి సచ్చిదానంద సిన్హాని తాత్కాలిక అధ్యక్షుడిగా పెట్టుకోవడం జరిగింది. అది ఎప్పుడు 1946 డిసెంబర్ 9. దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. డిసెంబర్ 9 తర్వాత 2 రోజుల తర్వాత డిసెంబర్ 11న అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. అది ఓకే. అది నో ప్రాబ్లమ్ దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందంటే, ఆ టైంలో రాజ్యాంగ పరిషత్‌లో వివిధ వర్గాలకి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం తీసుకుంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, పార్సీలు తీసుకుంటే హెచ్ఎం మోడీ, షెడ్యూల్ కులాలు డాక్టర్ బిఆర్ అంబేద్కరు, సంస్థానాలు తీసుకుంటే దర్బాంగా మహారాజా అని చెప్పి ఉంటారు. హిందూ మహాసభ అయితే
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారుంటారు. సో, ఈ రకంగా మనకి ప్రాతినిధ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. దీని తర్వాత మీరు మోస్ట్ వాంటెడ్ వచ్చేసి కమిటీలు. ఫర్ ఎగ్జాంపులు అన్నిటికన్నా స్ట్రాంగ్ కమిటీ ఒకటుంటది. ముసాయిదా డ్రాఫ్ట్ కమిటీ అంటారు. దానికి హెడ్డు బిఆర్ అంబేద్కర్ గారు. దాని తర్వాత మనకి మెయిన్ ఏమొస్తాయి స్టీరింగ్ కమిటీ, తర్వాత రూల్స్ కమిటీ, ఫ్లాగ్ కమిటీ వీటన్నిటికి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు హెడ్ గుర్తుపెట్టుకోండి. ఫ్లాగ్ కమిటీ, రూల్స్ కమిటీ, స్టీరింగ్ కమిటీ ఈ మూడిటికి హెడ్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. తర్వాత స్టేట్స్ కమిటీ నెహ్రూ గారు. సెంట్రల్ లిస్ట్ కమిటీ అంటే కేంద్ర జాబితా కమిటీ అంటారు. దానికి హెడ్ నెహ్రూ గారు. తర్వాత రాష్ట్ర జాబితా కమిటీకి పటేల్ గారు. అలాగే రాజ్యాంగ సలహా కమిటీకి కూడా పటేల్ గారు. ఇవి మెయిన్‌వి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటివి. దీని తర్వాత మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినటివి మెయిన్ ఫోకస్ చేయాల్సినటివి డ్రాఫ్ట్ కమిటీలో ఎవరున్నారు? డ్రాఫ్ట్ కమిటీలో ఎవరున్నారు? ఆ కమిటీ మెంబర్ ఎవరు? మెంబర్ కాని వారు ఎవరనేది మీరు అలా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇంకా ఎక్సలెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే భారత రాజ్యాంగంలోని ప్రధాన మూలాధారాలు అంటే మనము రిసోర్సెస్ ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అత్యంత ప్రభావితంగా చేసినటువంటి రాజ్యాంగానికి మూలాధారము 1935 ఇండియన్ యాక్ట్ అనమాట. సో, దాంట్లోనే మనకి అత్యవసర నిబంధనలు, ఫెడరల్ సిస్టము, సెంట్రల్ స్టేట్ రిలేషన్సు, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అట్లా తేవడం జరిగింది. తర్వాత బ్రిటన్ నుంచి ఏం స్వీకరించాము, అమెరికా నుంచి ఏం స్వీకరించాము. అమెరికా నుంచి అయితే ప్రాథమిక హక్కుల కాడ నుంచి ప్రవేశిక అనేటువంటి కాన్సెప్ట్ అమెరికా నుంచి తెచ్చుకున్నాము. సుప్రీం కోర్ట్ అనే కాన్సెప్ట్ అమెరికా నుంచి తెచ్చుకున్నాము. న్యాయ సమీక్ష అమెరికా నుంచి తెచ్చుకున్నాము. తర్వాత ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు అంటే పిల్స్ ఉన్నాయి కదా! పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అని చెప్పి అవి కూడా మనం అమెరికా నుంచే స్వీకరించాము. సో, అలాగా. తర్వాత కెనడా నుంచి మనము సమాఖ్య నిర్మాణము, అవశిష్ట అధికారాలు, గవర్నర్ల నియామక పద్ధతి ఇలా ఒక్కొక్క దేశం నుంచి ఒకటి తెచ్చుకున్నాము. సో, టైమ్ బీయింగ్ లేకుండా మీకు అలా గిస్ట్ ఇస్తున్నాను. దీని తర్వాత మీరు బాగా కాన్సంట్రేషన్ చేయాల్సింది పెద్ద మన సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్‌లో ఉన్నటువంటి మంచి ఫీచర్స్ ఏమున్నాయి? వాటన్నిటిని కూడా ఎవరు ఏ విధంగా తీసుకొనొచ్చారనేది ఒకసారి మీరు రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మీరు షెడ్యూల్స్ మనకున్నటువంటి షెడ్యూల్ 1, 2, 3, 4, 5 వరుసగా ఏ షెడ్యూల్ అడిగినా సరే మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండాలా. అదే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి క్వెషన్స్ సింపుల్‌గా అడగాలని అనుకున్నప్పుడు షెడ్యూల్స్ మీదకెళ్ళిపోతాడు. దాని తర్వాత పార్ట్స్ అంటే ఏ భాగంలో ఏముంది? పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వాటి గురించి కాన్సంట్రేషన్ చేయండి. తర్వాత ప్రియాంబుల్ మీద ఎస్పెషల్లీ ఫోకస్ చేయండి. అదేంటంటే ప్రియాంబుల్‌ని అంటే భారత రాజ్యాంగ ప్రవేశికని ఎవరు ఎక్కడి నుంచి స్వీకరించారంటే అమెరికా నుంచి. దాని తర్వాత లక్ష్యాలు, తీర్మానాలు, ఆశయాలు అని చెప్పి మనకి నెహ్రూ గారు ప్రవేశపెడతారు. దాన్నే భారత రాజ్యాంగ పవిత్ర ఆత్మ అని కూడా చెప్తారు. సో, ప్రవేశిక స్వరూపము ఏ విధంగా ఉంటుందో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఎస్ఎస్ఎల్పిజి ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర ప్రవేశిక స్వరూపము ఆర్డర్‌లో ఇమ్మంటారు ఒక్కోసారి. అది చాలా ఇంపార్టెంటు. 1949 నవంబర్ 26వ తేదీన భారత ప్రజలైన మేము దీన్ని సమర్పించుకున్నామని చెప్తారు. అయితే ఇక్కడ మీకు ప్రవేశిక మీద ఎక్కువగా బిట్లు పడేది ఎక్కడ అంటే రాజ్యాంగంలో ప్రవేశిక అనేది అంతర్భాగమా కాదా? 1960 బెరూబరీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ అంతర్భాగం కాదంటారు. అలాగే మహావీర్ త్యాగి అయినటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కూడా కాదంటారు. బట్ 1973 కేశవానంద భారతి గారి కేసులో అంతర్భాగమే అని చెప్తుంది. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అంతర్భాగమనే చెప్తారు. సో, సవరించవచ్చా అంటే వచ్చు. 368 ఆర్టికల్ ప్రకారము సవరించారు. ఆల్రెడీ ఒకసారి సవరించి సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలని వాళ్ళు ఇంక్లూడ్ చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత వచ్చేసి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అంటే ఏ రోజున ఏం జరిగింది ఇయన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత కామెంట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్నెస్ట్ బార్కర్ అనే వ్యక్తి ఏమంటాడంటే రాజ్యాంగానికి ప్రవేశిక అనేది కీ నోట్ అంటారు. కీ నోట్ అని చెప్తారు. సో, ఈ రకంగా కొన్ని కామెంట్స్ ఉంటాయి. వాటిని మాత్రం మర్చిపోవద్దు. దీని తర్వాత మనకి
రాష్ట్రాల యొక్క నిర్మాణము కుదిరితే కొంచెం ఫోకస్ చేయండి. లేకుంటే అంతగా అవసరం లేదు. ఏ ఏ రాష్ట్రము ఎప్పుడు ఏర్పడిందని జెప్పి ఎక్కువగా మనకి సంస్థానాల నుంచి కలుపుకున్నాటివి గానీ, లేదంటే వాటి మీద జేయండి. తర్వాత మనకి సిటిజన్‌షిప్ అంటే మొత్తము ఆ సిటిజన్‌షిప్‌ని ఏ ఆర్టికల్సు ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిటిజన్‌షిప్ ఆర్టికల్స్ 5-11 దాకా ఉంటాయి. అంటే రాజ్యాంగంలో పౌరసత్వం అంటే ఏంటి? అట్లా ఎలా వస్తుంది? ఏంటి? ఎప్పటి నుంచి ఎప్పుడొచ్చినోళ్ళు? తర్వాత పాకిస్తాన్‌కెళ్ళి వచ్చినోళ్ళు. సో, 5-11 ఆర్టికల్స్ ఇంకా చెప్పాలంటే 1-11 కన్ఫర్మ్‌గా చదివేసేయండి. చదవకపోతే రోజు ఉదయాన 1-36 వరకు రోజు చదువుకుంటా ఉండండి. మీకు అలవాటైపోతుంది. దీని తర్వాత మనకి ఫండమెంటల్ రైట్స్. ప్రతి లైను బిట్టే ఫండమెంటల్ రైట్స్‌లో. ప్రతి లైను. ఎందుకు? ఏ ఆర్టికల్ ఎందుకు? ఏమిటి? దానికి సంబంధించినటువంటి కేస్ ఏమిటి? ఇవన్నీ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీడీ యాక్ట్ ఉంటది. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఉంటది. 1950లో ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ప్రవేశపెట్టింది. అంటే ముందస్తు అరెస్టు. ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తదంటే ముందస్తు అరెస్ట్ కాబట్టి. సో, దీనికి సంబంధించి 'ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ స్టేట్' 1950లో రావడం జరిగింది. సో, అక్కడేమైందంటే ఇష్యూ ఉంటది. సో, పౌర స్వేచ్ఛని 21 ఆర్టికల్ స్వేచ్ఛగా జీవించే హక్కు. ఆ! అరెస్ట్ చేయడం అనేది చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు అని సుప్రీంకోర్ట్ కూడా చెప్పద్ది. దాని తర్వాత మళ్ళా మేనకా గాంధీకి ఇష్యూ ఎప్పుడైతే వస్తదో, పౌరుల యొక్క హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఆ యాక్ట్ అనేది పనిచేయదని చెప్పి చెప్తుందనమాట. సో, అలాంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్టికల్ 21లో సుప్రీంకోర్ట్ 2 రకాల వాదనలు ఇనిపించింది. 1950లో ఒక వాదన, 1978లో ఇంకొక వాదన. ఆ ఇష్యూ జరిగింటది కాబట్టి. తర్వాత డీపీఎస్‌పీ. డీపీఎస్‌పీలో అయితే ప్రతిది కూడా మీరు చాలా బాగా ఫోకస్ చేయాలి. అలాగే రీసెంట్‌గా గమనిస్తే ఏపీపీఎస్‌సీ కావచ్చు, ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని, ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆ ఉన్నటువంటి డ్యూటీస్‌లో ఏది ఫండమెంటల్ డ్యూటీయా? ఏది ఫండమెంటల్ డ్యూటీ కాదా? అని చెప్పి అడుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి 11 డ్యూటీస్‌ని మీరు బాగా ఫోకస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అమెండ్మెంట్స్. ఎవ్రీ అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంటు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అమెండ్మెంటు ఎప్పుడు చేశారు అని చెప్పి చాలా సార్లు బిట్ అడిగినటువంటి సందర్భాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, అది చేయడానికి గల కారణం ఏమిటి? రిజర్వేషన్స్ సిస్టమ్‌ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి దాన్ని తీసుకురావడం జరిగింది. సో, సవరణ చేయాలంటే సాధారణ మెజారిటీతో ఏం సవరణలు చేయొచ్చు? ప్రత్యేక మెజారిటీతో ఏం సవరణలు చేయొచ్చు? ఇవన్నీ ఇంపార్టెంటు. సో, మనకి ఫస్ట్ సవరణొచ్చేసి 1951 ఆహ్, జూను 18లో దాన్ని చేయడం జరిగింది. జూన్ 18లో చేయడం జరిగింది. తర్వాత ఫెడరల్ సిస్టము. మీ అందరికీ గూడా తెలుసు. సెంట్రల్, స్టేట్ రిలేషన్స్ సంబంధించి ఎవ్రీ బిట్ ఇంపార్టెంటు. సెంట్రల్, స్టేట్ రిలేషన్స్‌లో ఏ ఏ విషయం మీద స్టేట్ సెంట్రల్‌ని అడగొచ్చు. లేదంటే సెంట్రల్ స్టేట్ మీద అధికారం చెలాయించొచ్చు. ఇవన్నీ కూడా మీకు చాలా తెలియాలి. ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంపార్టెంటు. అక్కడనే మనకి చాలా మార్క్సు వచ్చేదానికి అవకాశం ఉంది. అడిగేదానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఏరియాగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. దీని తర్వాతొచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్న మూడిటిని కూడా ఎలా ఎలా వాళ్ళు తీసుకొనొస్తున్నారు. అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలా అన్నప్పుడు ఎంత మెజారిటీ కావాలి? దానికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ చూడండి. తర్వాత ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, పీఎం వీళ్ళందరినీ కూడా జస్ట్ అలా మీకు అర్థమైపోతుంది. ఇది జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ఎగ్జామ్ తప్పిస్తే జనరల్ స్టడీస్ అయితే కాదండి గుర్తుపెట్టుకొని. జనరల్ జీకే అంటే లైట్‌గా ఎళ్ళిపోతాడు. అంతేగాని ఇన్ డెప్త్‌గా ఎళ్ళడు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ తీసుకొని ఆ బిల్లు ఆడున్నప్పుడు డిజాల్వ్ అయినప్పుడు ఈ ఈ సభలోకొచ్చినప్పుడు ఏంటి? ఇంత ఇన్ డెప్త్ ఉండకపోవచ్చనేది ఒపీనియను. సో, లైట్‌గానే ఉంటుంది. బట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత పార్లమెంట్‌కి సంబంధించి మాత్రము మీరు బాగా ఫోకస్ చేయండి. స్టార్టింగు కొంచెం జీకే ఓరియంటేషన్ ఎళ్ళినప్పుడు లోక్‌సభ, రాజ్యసభ ఎప్పుడు ఏర్పడింది? ఏంది దాని కథ? అని చెప్పి అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్టొచ్చేసి తర్వాత ప్రైమ్ మినిస్టరు అండ్ కౌన్సిలు. సో, ఏ రకంగా రాష్ట్రపతి వీళ్ళని నియమిస్తాడు? దానికి గల ఆర్టికల్ నంబర్ ఎంత? దాని తర్వాత శాఖల కేటాయింపు, తర్వాత తొలగింపు ఇవన్నీ గూడా ఇంపార్టెంటు. దీని తర్వాతొచ్చేసి మీరు బాగా ఫోకస్ చేయాల్సిందొచ్చేసి న్యాయ వ్యవస్థ. సుప్రీం కోర్ట్ కాడ్నించి హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్సు మొత్తం ఇంపార్టెంటు. రిట్స్, హెబియస్ కార్పస్సు, మాండమస్సు, సెర్షియరీ ఇయన్నీ గూడా ప్రతీదీ ఉన్న అన్ని రకాల రిట్స్‌ని గూడా
మీరు బాగా ఫోకస్డ్‌గా చదవాలి. దాంతో పాటుగా రీసెంట్‌గా వచ్చినటువంటి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క తీర్పులు కూడా కోట్ చేసేదానికి అవకాశం ఉంది. వాటిల్ని కుదిరితే నేను ఒక 2, 3 డేస్‌లో గ్యాదర్ చేసేసి మీకు నేను పంపిస్తాను. వాట్సాప్‌లో సారీ టెలిగ్రామ్‌లో పంపిస్తాము. వాటిని మీరు యాక్సెస్ చేసుకోండి. బట్ మెజారిటీ అంత ఫోకస్డ్‌గా ఏం లేదు. రీసెంట్‌గా వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేద్దాము. తర్వాతొచ్చేసి గవర్నర్స్. గవర్నర్స్ సంబంధించిన బిట్టు ప్రతిసారి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ, ఏదైనా సరే ఎగ్జామ్‌కి గానీ ఒక హాట్ టాపిక్‌గా ఉంటుంది. సో, గవర్నర్ ఈ మధ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినటువంటి గవర్నర్ కావచ్చు, లేదంటే పెక్యులర్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, వాటిల్ని ఒకసారి చూడండి. తర్వాత స్టేట్ లెజిస్లేచర్‌కి సంబంధించి కౌన్సిల్ మీద ఎవ్రీ టైమ్ బిట్స్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆహ్, శాసన మండలికి సంబంధించి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అనేది పడుంది. సో, ఆ ప్రాతిపదికన అసలా మండలికి ఉండాలి, మండలి పెట్టాలి అని రాజ్యాంగంలో ఏం చెప్తుంది? అసలు మండలిని, కౌన్సిల్‌ని ఫార్మ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంది? డిజాల్వ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంది? సారీ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా శాసన మండలి ఎప్పుడొచ్చింది? తర్వాత మళ్ళా ఎప్పుడు రద్దయింది? తర్వాత మళ్ళా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అయిందనేది కొంచెం చదువుకోండి. అలాగే మీరు ఫోకస్ చేయాల్సింది మొత్తం ఎన్ని స్టేట్స్‌లో కౌన్సిల్ ఇప్పుడుంది. యాస్ ఆఫ్ నౌ 6లో ఉంది. సో, ఉన్న దాంట్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కింది వానిలో ఏ రాష్ట్రంలో కౌన్సిల్ లేదు అని చెప్పి అడిగేదానికి అవకాశం ఉంది. సో, అందుకని ఉన్న 6 ఏ వాటిలో ఉందనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత హైకోర్ట్‌లో కూడా కంబైన్డ్‌గా కొన్ని హైకోర్ట్స్ ఉంటాయన్నమాట. వాటిల్ని కూడా ఒకసారి ఫోకస్ చేయండి. తర్వాత మోస్ట్ వాంటెడ్ బిట్స్ అన్నీ కూడా 73, 74 అమెండ్మెంట్స్ ద్వారా ఏర్పడినటువంటి పంచాయతీరాజ్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్‌లో ఎక్కువగా ఉంటాయి. అక్కడ మీరు జనరల్‌గా ఎళ్ళండి. ఇన్ డెప్త్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపులు ఆహ్, ఈ గ్రామ సభ అంటే ఏమిటి? దాంట్లో ఎవరుంటారంటే 18 ఇయర్స్ నిండినటువంటి నమోదైన ఓటర్స్ అందరూ కూడా గ్రామ సభలో భాగంగా ఉంటారు. సో, అలాంటి పదము ప్లస్ రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి సచివాలయ వ్యవస్థ ఏ రోజున స్టార్ట్ అయింది? 2019 అక్టోబర్ 2న అది స్టార్ట్ అయింది. 2019 ఆగస్టు 15న వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయింది. సో, జనరల్‌గా అలా గుర్తుపెట్టుకోండి. సరిపోతుంది. తర్వాత షెడ్యూల్డ్ ఏరియాసు అండ్ ట్రైబల్ ఏరియాస్ మీద ఫోకస్డ్‌గా అడుగుతారు. ఎందుకంటే మనకి షెడ్యూలు 5, 6 వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఆహ్, సో, ఆడ కొన్ని స్టేట్స్ పేర్లొస్తాయి. వాటిని కొంచెం ఫోకస్ చేసుకోండి. అంతకు మించి ఇంకా అవసరం లేదు. కుదిరితే వీటినే రివైజ్ చేయండి. ఎంసీక్యూస్‌ని మాత్రం గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఈ 10 రోజుల్లో ఎన్ని ఎంసీక్యూస్ చేస్తే మీకు సబ్జెక్ట్ మీద అంత క్లారిటీ వచ్చేదానికి అవకాశంగా ఉంటుంది. సో, ద బెస్ట్ వే ఏంటంటే, మీకు ఆల్రెడీ 40% డిస్కౌంట్ అవైలబుల్ ఉంది కాబట్టి అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్‌లో మీరందరూ కూడా ఈరోజు ఎన్రోల్ అయ్యారంటే, మీకు ఇప్పటిదాకా వచ్చినటువంటి టెస్ట్‌లన్నీ కూడా మెయిల్ ద్వారా పంపిస్తాము. సో, మీరు ఇప్పటిదాకా చదువుంటారు కాబట్టి వాటిల్ని జస్ట్ అలా తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే, సో, కొంచెము ఫోకస్డ్‌గా ఉంటుంది. హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఆపర్చునిటీని మాత్రం యుటిలైజ్ చేసుకోండి. సో, అది ఈ రోజుకి సంబంధించి రివిజన్ స్ట్రాటజీ ఫర్ ఇండియన్ పాలిటీ. సో, మీరు టెస్ట్ 1, 10ని టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసున్నారు. టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి వాటిల్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, కీప్ రీడింగ్, వాచ్ అవర్ ప్రీవియస్ ఎంసీక్యూస్. సో, గ్రాబ్ డిస్కౌంట్స్ టుడే. సో, డిస్కౌంట్‌కి సంబంధించి మన టెస్ట్ సీరీస్‌కి అలాగే క్రాష్ కోర్సు ఇంగ్లీషు ఆల్రెడీ ఇప్పటికి మనకి 3 క్లాసెస్ దాకా అయ్యాయి. సో, వాటిల్ని ఇంక జస్ట్ ఒక 5 డేస్, 6 డేస్‌కి ఇంగ్లీష్ కంప్లీట్‌గా అయిపోతుంది. అండ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళకి పంపిస్తున్నారు. సో, మీకు ఇంగ్లీష్‌లో మాక్సిమం స్కోర్స్ వచ్చేందుకు ప్రవీణ్ సార్ సంబంధించి అన్నీ కూడా మీకు పంపిస్తున్నారు. సో, గ్రాబ్ ద డిస్కౌంట్స్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.